జననాయకం. పెదాయనా, ఒక పేరు పంపాను. ఆడెవడో ఏంటో కనుక్కొని చెప్పు. చేయలేదుగా. చేయి వేయలేదు కదా. వావ్! బర్రె కొట్టేవాడి గురించి విన్నావు. పింబర్రెగొట్టేవాడు. రికార్డు ఉన్నవాడి పేరు విన్నావా? అతని దళపతి. ముట్టుకోకు. దళపతి ముట్టుకోకు. ఇంతమందిని కొట్టావే, ఎంత సుఖానానా? నేను సాధారణ మ్యానే బేబీ. కానీ చేసే పనులన్నీ సూపర్ గా ఉంటాయని చెప్తాను. ఓ ఆడపిల్లలకి భయం ఉండకూడదు సార్. మన బాలేబాబు మాస్ ఆఫ్ గాడ్ సినిమా భగవంత్ కేసరి రీమిక్సా. విజయ్ దళపతి బాలేబాబు పవర్ని మ్యాచ్ చేయగలడా? నాకు డౌటే. విజయ్ని కూలీలాగా పెంచాలి. Come on, come on, do it, do it. ఈ సంవత్సరమైన ఆర్మీ అప్లికేషన్లో సరిగ్గా సంతకం పెట్టమ్మా. నా కూతురు టచ్ చేయమన్నది ఎవరు? ఎవరు? డౌటే లేదు, ఇది భగవంత్ కేసరి రీమిక్కే. తెలుగులో మళ్ళీ డబ్బై మన సినిమాని మనకే చూపించేస్తున్నారు అయితే ఈ పండక్కి. ఒక్కసారి బాలేబాబుని చూసిన తర్వాత అదే స్టోరీలో ఇంకొక హీరోని ఊహించుకోగలమా? తమిళ్లో విజయ్కి చాలా క్రేజ్ ఉంది కాబట్టి విజయ్ దళపతి గారికి అక్కడ దుమ్ము రేపు కొట్టవచ్చు, పంబ రేపు కొట్టవచ్చు. సో విజయ్ దళపతి స్టైల్లో చూడాలనుకుంటే మాత్రం జనవరి 9కి వెళ్ళిపోవాల్సిందే. సో సినిమా హ్యాస్టీజ్గా దింపారు. విజయ్ దళపతి స్టైల్లో కొంచెం కొంచెం చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కొంచెం వేరే విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు. బాలేబాబు యాక్షన్కి, బాలేబాబు పవర్ ప్యాక్కి, బాలేబాబు హై వోల్టేజ్ పంచ్ డైలాగ్కి బాలకృష్ణ గారిని చూసిన తర్వాత విజయ్ దళపతిని ఊహించలేము. సో ఈయన స్టైల్లో చూపిస్తాడమే చూద్దాం. భగవంత్ కేసరి చూసిన తర్వాత మళ్ళీ తెలుగులో రీమిక్స్ చేసి మళ్ళీ అదే స్టోరీ మనకి చూపించడం అంటే పెద్ద వర్కౌట్ అయ్యే విషయం కాదు ఇది. తమిళనాడులో చూడలేదు కాబట్టి అక్కడ రికార్డులు మంచి దమ్మున్న సినిమా భగవంత్ కేసరి. సో విజయ్ దళపతికి లాస్ట్ మూవీ అంటున్నారు, ఇది బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. విజయ్ దళపతి స్టైల్లో మాత్రం ఉంటుంది. భగవంత్ కేసరి ఒకసారి చూసాము, బాలేబాబుని ఊహించుకున్నాము, ఇంకా వేరే హీరోలను ఊహించలేము.